పిల్లలను విక్రయిస్తున్న ముఠాలో ప్రధాన నిందితురాలు బలగం సరోజినితో సహా మరో 4గురిని అరెస్టు చేశామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. నిందితుల నుంచి 5గురు పిల్లలను రక్షించామన్నారు. పిల్లలను ఢిల్లీ నుంచి ₹1,00,000 కొని 5 లక్షలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. మార్చి 1న విజయవాడలో ఈ ముఠాను అరెస్టు చేయగా మరోసారి వీరిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు పిల్లల విక్రయం కేసులో 10 మందిని అరెస్టు చేసినట్లు సిపి తెలిపారు. సరోజినితో పాటు షేక్ ఫరీనా అనే వ్యక్తి ముఠాలో ఉన్నట్లు, ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు సిపి తెలిపారు. అంటే ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇదే క్రైమ్ చేస్తారంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. సో ఇది చాలా సీరియస్ గా తీసుకుని పోలీస్ శాఖ ముందుకెళ్తుంది. కొనుగోలు చేశారు ఢిల్లీ, ముంబై నుంచి. కిరణ్ అనే లేడీ, షీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవర్ టీమ్స్ ఆర్ దేర్ మోస్ట్లీ బై దిస్ ఈవినింగ్. ఆమెను కూడా పట్టుకోవడం జరుగుతుంది. మొత్తం ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలుస్తున్నది ఏంటంటే వీళ్ళని లాస్ట్ టైం చూసాం. లాస్ట్ టైం మనకు ఈ బేబీస్ దొరికినప్పుడు 6 మంది బేబీస్ దొరికారు. 6 మంది కూడా పిల్లలు లేని వాళ్ళు తీసుకున్నట్టు తెలుస్తాం. సరోజిని, అదేవిధంగా ఫరీనా అనే వాళ్ళు ఈ పోయినసారి కేసులో చేసి వచ్చారు. బలగం సరోజిని, షేక్ ఫరీనా మన మార్చిలో జరిగిన కేసులోనే కాకుండా ఈ కేసులో కూడా ఉన్నారు. ఆర్జన్ ఈ పిల్లలనే నమ్మకం ఉంది.